హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. ఒక ఊర్లో ఫుల్ క్రైమ్ జరుగుతూ ఉంటుంది, అందరు చచ్చిపోతూ ఉంటారు. అయినా కానీ పోలీసులు అసలే కనబడరు. అరే ఏంది ఇదంతా అనేసి అనిపిస్తుంది. కానీ అదంతా మనము మర్చిపోతాం. మర్చిపోయేలాగా ఒక దర్శకుడు సినిమా తీస్తాడంటే అది శివ నిర్వాణ గారు. అదే ఇరుముడి సినిమా. ఈరోజు ఇరుముడి సినిమా అయితే రిలీజ్ అయింది. ఇరుముడి సినిమా అయితే ఇప్పుడే చూసేస్తాను. దాని గురించి మీతోని చెప్పాలి 4 ముచ్చట్లు అనేసి ఈ వీడియో అయితే చేస్తాను. అయితే ఆ ముచ్చట్లు చెప్పబోయే ముందు అయితే మన వీడియోని అయితే మీరు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్తి వీడియో అయితే చూడండి, ఓకేనా? అయితే ఇరుముడి సినిమాల రవితేజ భక్తి మార్గంలో ఉండే పాత్ర. ఇరుముడి పేరు వింటేనే ఒక భక్తి సినిమా అనేసి అనుకుంటాం. అదంతా కాదు, సినిమా స్టార్టింగ్లోనే అది రాంగ్ అనేసి మనము సినిమా స్టార్టింగ్లోనే తెలిసిపోద్ది. అది మెయిన్ కాన్సెప్ట్. మన చుట్టూ మన సమాజంలో గొప్పోళ్ళు అనుకుంటాం కదా, మంచి పేరు ప్రతిష్ట ఉన్నవాళ్ళు, వాళ్ళని మాత్రము ఎప్పుడు నమ్మద్దు. నమ్మినా కానీ ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అలాంటి వారి మీద దృష్టి అయితే పెట్టాలి. అదేవిధంగా నేటి యువత గాంజాయి మత్తులో మందు విషయంలో చాలా రయ్య అని ముందుకు వెళ్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా మన సమాజంలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళను కూడా ఒక కంట కనిపెట్టాలి. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు విద్యా బుద్ధి నేర్పించే ఉపాధ్యాయుల్ని కూడా కనిపెట్టి ఉండాలి అనే ఒక సందేశాన్ని అయితే ఈ సినిమా ఇచ్చిందనమాట. వీళ్ళని కనిపెట్టుకొని ఉండాలి అనేది ఈ సినిమా ద్వారా సందేశాన్ని అయితే డైరెక్టర్ ఇచ్చిండు. చాలా ఇప్పటి వరకు రవితేజ చేయనటువంటి పాత్ర అనేసి అనొచ్చు. ఇది వరకు తాను చాలా సింపుల్గా మనలో ఒకడిగా, ఒక సమాజంలో మన చుట్టూ తిరిగే ఒక యువకునిలాగా, ఒక వ్యక్తిలాగా అయితే ఆయన కొన్ని సినిమాలు నటించిండు. ఆ సినిమాలకు మించి అయితే ఇందులో ఆయన నటన అయితే సూపర్గా ఉంది. అదేవిధంగా అయ్యప్ప స్వామి మాల వేసినాక అయ్యప్ప పాట మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ప్రతి సంవత్సరం. అదే పాటను ఈ సినిమాలో అయితే చూయించారు. ఆ పాట కూడా సూపర్గా ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే రవితేజ నటన ఫస్ట్ నుంచి ఒక రకంగా ఉంటే లాస్ట్ క్లైమాక్స్లో తన పాపతోని రవితేజ ప్లస్ తన భార్య ఇద్దరు ఒక ఫోటో తీసుకునే సన్నివేశం ఉంటుంది. అప్పుడు మాత్రం రవితేజ యాక్టింగ్ నేనైతే సెల్యూట్ చెప్తాను. ఎందుకంటే అంత బాగా ఆయన ఆ యాక్టింగ్ చేసిండు అక్కడ. అది మీరు ఆ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను అవన్నీ చెప్తే బాగోదు. మీరు ఆ సినిమా చూడండి, మీరు నిజంగా అది మీకైతే అది నచ్చుతుంది. ఇంకో విషయం ఏంటంటే సినిమా అయితే సూపర్గా ఉంది, మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. అందులో ట్విస్టులు అయితే హైలైట్. ఒకదాని తర్వాత ఒక ట్విస్ట్ వస్తూ ఉంటుంది. ఆ ట్విస్టులు చూస్తేనే మీరు పరేషాన్ అవుతారు. నేనైతే షాక్ అయినా ఓ 2 జాగాల్లో. మీరు కూడా కంపల్సరీ షాక్ అవుతారు. ఒకవేళ సినిమా చూసి ఉంటే మాత్రం మీరు ఎక్కడ షాక్ అయ్యారో మన కామెంట్ బాక్స్లో అయితే మీరు చెప్పడం మర్చిపోకండి. ఒకవేళ చూడకపోతే మాత్రం చూసిన తర్వాత అయినా నేను చెప్పింది కరెక్టా కాదా అనేసి మనం మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు సింపుల్గా చాలా బాగా నటించారు. నాకు ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టోరీలు చిన్న హీరోలు చేస్తున్నారు. అందులో రవితేజ లాంటి హీరో చేస్తే మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలే. అందులో ఫుల్ బోర్డులు అయితే సినిమా థియేటర్ ముందు కనబడుతున్నాయి అనమాట. నేను రాష్ట్రం మొత్తం అదే సిచ్యువేషన్ ఉన్నది. ప్రతి అమ్మాయిని మన కూతురులాగానే చూసుకోవాలి అనే క్యారెక్టర్ అయితే రవితేజ పోషించిండు. ఆ క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. దీనికంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. మీరైతే ఆ సినిమా చూడండి. సినిమా ఎలా అనిపించిందో మన కామెంట్లో అయితే తెలపండి, ఓకేనా? బాయ్.